హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఫేవర్స్ ముద్రలైన ఆసియా దేశాలు. ఈసారి దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా జట్లపైనే ఆశలు. టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, బ్యాడ్మింటన్ తదితర వ్యక్తిగత క్రీడాంశాల్లో విశ్వవేదికపై ఆసియా దేశాల క్రీడాకారులు సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తుంటారు. కానీ జట్టు క్రీడ అయిన ఫుట్బాల్లో మాత్రం ఆసియా దేశాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. కోట్లాది మంది క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించే ఫుట్బాల్ ప్రపంచ కప్ లోనైతే ఆసియా దేశాలు చిరస్మరణీయమైన ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. 2002 దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచ కప్లో దక్షిణ కొరియా జట్టు సెమీ ఫైనల్ చేరడమే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఆసియా దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ ప్రదర్శన. పెరిగిన ఆసియా బెర్తులు. 32 జట్లతో ప్రపంచ కప్ నిర్వహించినప్పుడు ఆసియాకు నేరుగా 4 బెర్తులు దక్కేవి. ఇంటర్ కాన్ఫరెన్స్లో ప్లేఆఫ్ మ్యాచ్ ద్వారా ఐదో బెర్తుకు కూడా అవకాశం ఉండేది. ఈసారి జట్టు సంఖ్య 48కి పెరగడంతో ఆసియా దేశాల బెర్తు రెట్టింపుపై 8కి చేరుకున్నాయి. ఇంటర్ కాన్ఫరెన్స్ ప్లేఆఫ్ మ్యాచ్ ద్వారా 9వ బెర్తు కూడా అవకాశం లభించింది. 47 దేశాలు పోటీపడ్డ ఆసియా క్వాలిఫైయింగ్ ద్వారా ఈసారి దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్, ఇరాన్ జట్లు 8 బెర్తులు దక్కించుకోగా, ఇంటర్ కాన్ఫరెన్షియల్ ప్లేఆఫ్ మ్యాచ్లో ఇరాన్ జట్టు 2-1 గోల్స్తో బోస్నియా జట్టును ఓడించి 9వ బెర్తును సంపాదించింది. జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ జట్లు తొలిసారి ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించాయి. ఆ 3 జట్లపైనే దక్షిణ కొరియా జట్టు 12వసారి, జపాన్ జట్టు 8వసారి బరిలోకి దిగుతున్నాయి. ఇరాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా జట్లకు ఇది 7వ ప్రపంచ కప్ కానుంది. ఖతారు, ఇరాన్ జట్లు రెండోసారి ప్రపంచ కప్లో పోటీ పడుతున్నాయి. జపాన్ జట్టు 4 సార్లు, ఆస్ట్రేలియా 2 సార్లు ప్రీ క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చాయి. ఈసారి కూడా దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా జట్లపైనే ఆసియా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మిగతా 6 జట్లు గ్రూప్ దశను దాటి ముందుకు వెళితే బోనస్ అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతతో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.